దారితీస్తాయి. ఓకే, ఒకసారి రక్షణ పొందాక మనం ఎలా జీవిస్తూ ఉన్నా రక్షణ పోదు అని అనేక మంది బోధిస్తూ ఉన్నారక్క. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా రాంగ్ బోధమ్మా. చాలామంది అబద్ధ బోధకులు బయలుదేరారు ఇలాంటి బోధలు చేయడానికి. అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు, వాటిని వినకూడదు. మన కోసం యేసు ప్రభు రక్షణ ఇచ్చారు, మన కోసం ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు సిలువలో. మన పాపాల నిమిత్తమే సర్వలోక పాప పరిహారార్థమై ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లేచారు. మళ్ళీ పరలోకానికి ఆరోహణమయ్యారు. మళ్ళా తిరిగి ఈ భూమి మీదకి రానై ఉన్నారు. 2వ రాకడలో మనం రహస్య రాకడలో మనం ఎత్తబడతాం. ఆ ఎత్తబడటానికి మనం ఆయత్తపడుతున్నాం. ఆయత్తపడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. మన భయంతో, భక్తితో మన సొంత రక్షణని కొనసాగించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.